మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటండి. అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రండి. పంచాయతీలు నిలుస్తుంది కేంద్ర ప్రభుత్వమే. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేష్ గౌడ్కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసు? దొంగ ఓట్లతో గెలిచారనమంటే కరీంనగర్ ప్రజలను అవమానించినట్లే. మహేష్ గౌడ్ను చూస్తే గజనీ సినిమా గుర్తొస్తుంది. వాస్తవాలు తెలియకుండా మాట్లాడే మూర్ఖులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మరి నిజంగానే రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, ఓట్ల చోరీ గురించి వీళ్ళు చేస్తున్న కీలక ఆరోపణలు. మరి బండి సంజయ్ గారు చేసిన సవాల్ చేశారు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మరి రండి, మీ 8 మంది ఎంపీలని రిజైన్ చేయించండి, తర్వాత రిజైన్ చేయించి దాన్ని అప్రూవ్ చేయించుకోండి, తర్వాత మేము కూడా చేస్తాం, ఇద్దరం కలిసి ఎన్నికలకు పోదాం, మరి రెడీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా అసలు మరి నిన్న మహేష్ గౌడ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఎందుకు మాట్లాడో తెలియదు, కానీ 2023 డిసెంబర్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయండి. 23లో మీరు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఒకవేళ వీళ్ళంతా బీజేపీ 8 మంది ఎంపీలు ఈ ఓట్ చోరీ వల్లే గెలిచారని అనుకుందాం. మనం సపోజ్ అనుకుందాం, ఓట్ చోరీ గురించి చెప్తాం. తెలంగాణలో రైటా? సో 2023 డిసెంబర్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి అనుకోండి 2023 డిసెంబర్లో. సో ఇక్కడ వరకు ఏం జరిగింది? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు ఈ ఓట్ చోరీ కావచ్చు, ఈ ఎన్నికల అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేస్తూ వచ్చింది అని చెప్తున్నారు. సరే, బీఆర్ఎస్ బీజేపీ కలిసి అంటున్నారు కొంతమంది, బీఆర్ఎస్ చేస్తూ వచ్చింది అప్పటి వరకు. ఎందుకంటే ఈ స్టేట్ ఈసీ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే లేకపోతే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఉంటుంది కాబట్టి ఈ స్టేట్ ఈసీ అప్పటి వరకు బీఆర్ఎస్ మాట ఉంది. కానీ జనం అందరూ గట్టిగా ఏదో చేశారు, తర్వాత గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకుంటున్నారు. మనకి ఈ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగింది ఎప్పుడయ్యా అంటే, ఎంపీ ఎలక్షన్ జరిగింది ఎప్పుడండి? మనకి ఆల్మోస్ట్ మేలో జరిగినాయి. మేనైనా జరిగింది, ఆల్మోస్ట్ మేలో జరిగింది. అంటే దాదాపుగా 6 నెలల సమయం ఉంది. మరి మీరు చెప్పినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు 6 నెలల సమయం ఉంటే ఈ 2024లో జరిగిన ఎన్నికలకి అధికారంలో మీరే ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఈసీ మీరు పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టు కానీ ఓటర్ డ్రాఫ్ట్ కానీ మొత్తం మీరు చూసిందే ఉంది, మీరు అప్రూవ్ చేసిందే ఉంది, మీరు పంపించిందే ఉంది. మరి అంతా మీరు చూసుకొని 2024 తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే ఈసీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈసీ ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సిఈసి ఏదైతే ఉంటుందో ఆ సిఈసి కూడా ఈ స్టేట్ ఈసీ ప్రకారమే పనిచేస్తుందండి. అంటే వీళ్ళు చెప్తారు, బాబు సిఈఓ నియమించాలి, ఎవరిని నియమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఈ ఈసీకి చెప్తుంది, పలానా వ్యక్తిని మనం సీఈఓగా పెట్టాలనుకుంటున్నాం అని చెప్తే ఈ ఈసీ ఏం చేస్తుందంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చెప్తుంది, పలానా వ్యక్తిని మేము సీఈఓగా పెడదాం అనుకుంటున్నాము అని, రైట్ పెట్టుకోండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ సిఈసీ ఏం చెప్తుంది అంటే ఈసీకి చెప్తుంది, ఈసీ త్రూ స్టేట్కి చెప్తుంది, ఏమని, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, సో పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఓట్లకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ డ్రాఫ్ట్ని మీరు ఫైనల్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒకసారి వెరిఫై చేసి ఒకసారి కొత్తగా ఏమన్నా తీసివేతలు కూడికలు ఏమైనా ఉన్నా, ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు ఫైనల్ ఏదైతే ఓట్ల జాబితా ఉందో ఆ ఓట్ల జాబితా మాకు పంపించమని చెప్పి ఏం చేస్తుంది సిఈసి ఈసీకి స్టేట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్కి చెప్తే వీళ్ళిద్దరూ కలిసి ఫైనల్ బిల్లుని వీళ్ళకి పంపిస్తారు, ఫైనల్ ఓట్ల లిస్టుని వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ఎలక్షన్స్కి వెళ్తారు, రైట్. సో ఇది ప్రాసెస్. మరి మీరు అధికారంలో ఉన్నారు, 6 నెలలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు ఇదంతా మీ ఆధ్వర్యంలో జరిగింది కదా? అంటే ఇప్పుడు ఓట్ల చోరీ మీరు చేసినట్ట, బీజేపీ చేసినట్ట? 8 మంది ఎంపీలు మరి మీరు స్వతంత్రంగా గెలిచినట్టు, మీరు గెలిస్తే మాత్రం, బీజేపీ గెలిస్తే మాత్రం అదే 8 మంది ఎంపీలు ఓట్ చోరీ చేసినట్టు గెలిచినట్ట? ఇదెక్కడ న్యాయం సార్? దాంతోపాటుగా మీ సభ్యులు ఫిరోజ్
ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో ఏం చెప్తా ఉన్నాడు, దాదాపుగా ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తున్నాడు, మొత్తం అసలు నాంపల్లిలో దాదాపు ఒక 60 నుంచి 70 వేల దొంగోట్లు ఉన్నాయి. ఈ 60 నుంచి 70 వేల దొంగోట్లు ఉన్నాయి. దాని తర్వాత ఈ మొత్తం ఈ హైదరాబాద్ పార్లమెంట్లో అయితే 6 లక్షలకు పైగా దొంగోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక ఇంటికి 100 ఓట్లు ఉంటాయి, అసలు అక్కడ వాళ్ళు ఉండరు, రోహింగ్యాలు అందరికీ ఇచ్చారని చెప్పి ఒక వాదన చేస్తూ ఉంటారు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు. సరే, అది పక్కన పెడదాం కాసేపు మనం. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఈ ఎలక్షన్స్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి ఎప్పటి నుంచో తలం కొట్టుకుంటా ఉన్నాడు, అరే దొంగోట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్ల చోరీ జరుగుతూ ఉంది, ఇక్కడ అంతా తప్పులు తడకున్నాయి, ఒక కబరుస్థాన్ ఒక శ్మశానంలో 700 ఓట్లు ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచో ఈ ఫిరోజ్ ఖాన్ మొత్తుకుంటా ఉన్నాడు. మరి దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నాంపల్లి డివిజన్లో కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఎన్ని దొంగ ఓట్లు మీరు తీసేశారు? చెప్పండి, మీరు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు తీసేశారు మీరు? అంటే ఎంఐఎం మీకు ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఇప్పుడు మీరు కలిసి ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు హైదరాబాద్ డివిజన్లోనూ దొంగ ఓట్లు కనపడతలేదు, నాంపల్లిలోనూ దొంగ ఓట్లు మీకు కనపడతలేవు. మీ పార్టీకి చెందిన వ్యక్తి ఎప్పటి నుంచో తల బాదుకుంటా ఉన్నాడు, ఆ దొంగోట్లు ఇప్పుడు మీకు కనపడతలేవు. కేవలం బీజేపీ గెలిచిన 8 మంది ఎంపీలు మాత్రం దొంగోట్లతో గెలిచారు అంటారు. మరి మీరు 9 మంది కదా, మీ 9 మంది పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎంఐ వేసుకోవాలండి మనం ఎప్పుడైనా. ఎంఐఎం ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం వాళ్ళకి. సో కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కలిపితే మీరు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. మరి ఈ 9 మంది ఇదే ఓట్ల జాబితా, మీరిచ్చిన ఓట్ల జాబితాతో గెలిచింది ఈ 9 మంది, ఇదే 8 మంది మీరిచ్చిన ఓట్ల జాబితాతో గెలిచిన వాళ్ళు కాదా? మరి ఇదైతే తప్పు జరుగుతున్నట్టు, ఇదైతే న్యాయం జరుగుతున్నట్ట? సరే, దీంట్లో ఎంతవరకు ఓట్ల చోరీ జరిగిందనేది పక్కన పెడితే, ఇక్కడ మాత్రం నాంపల్లి దగ్గర హైదరాబాదు ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ పార్లమెంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి మీ ఎంపీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, దాదాపు 6 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మరి మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఓట్లు తీసేశారు? ఎంఐఎం పార్టీ అక్కడ గెలవకుండా ఉండడం కోసం దొంగ ఓట్లతో ఎంఐఎం పార్టీ గెలుస్తామని ఎప్పటి నుంచో అని చెప్తున్న మీ పార్టీకి సంబంధించిన చెప్పిన దాని గురించి మీరు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? ఎన్ని దొంగ ఓట్లు తీసేశారు? సరే, అవి కూడా వదిలేద్దామండి. ఈ రోజు వరకు ఇప్పుడే కదా మీ ముఖ్య నేత, మీ పార్టీ అధ్యక్షుడు దాదాపుగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరుగుతుంది, ఓటు అధికార యాత్ర అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నాంపల్లిలో కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు తీశారని మీరు చెప్పండి, చూద్దాం. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కళ్ళైనా ఒక్క ఓటు తీసాం మేము అని చెప్పలే దమ్ముందా మీకు? వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. బీజేపీ అక్కడ 8 సీట్లు గెలిచింది కేవలం ఆ దొంగ ఓట్లతోనే, ఓట్ల చోరీ చేయడం వల్ల గెలిచిందని చెప్తా ఉన్నారు మీరు. మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు తీయగలిగారు ఈ రోజు వరకు అని చెప్పే దమ్ముందా? మహేష్ కుమార్ గౌరికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక్కరికైనా దమ్ముందా? అంటే మీ ఓళ్ళు చేస్తేనేమో సంసారం, పక్కోడు చేస్తేనేమో వ్యభిచారం, అట్లుంటుంది మరి మీది. మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో ఆయనకే తెలవాలి.